సంధ్యనైతే హగ్ చేసుకొని, "ఏంటి సంధ్య నన్ను రమ్మని పిలిచావు? నా మీద దయ నన్ను చూసి నా మీద బెంగ పెట్టుకున్నావా?" అనైతే సంధ్యతో అయితే సత్య మాట్లాడుతూ ఉంటుంది. అదేం లేదు. నాకు నీ మీద ప్రేమ తొక్క. ఎడ్లు వాళ్ళు వీళ్ళు, వీళ్ళు వాళ్ళు అవుతారంటారు కదా! ఆ విషయం చెప్పడానికే నీ దగ్గరికి వచ్చాను. నువ్వు నా మీద ఎంత అహం చూపించావో, ఆ ఇంటి కోడలుగా అవ్వకుండా ఎంత కుళ్ళు చూపించావో అనేత అంటూ ఉంటుంది. అయితే నువ్విప్పుడు డెప్ప పొడవడానికి వచ్చావా? అని చెప్పేసి అయితే సత్య అడుగుతూ ఉంటుంది. డెప్ప పొడవడానికి కాదక్క, నీకు కళ్ళు తెరిపించడానికి వచ్చాను. నా రేంజు, నీ రేంజు చెప్పడానికి వచ్చాను. ఊర్లో ఒక స్ట్రాటజీ ఉన్న, ఒక ఫిగర్ ఉన్న మహాదేవయ్య కోడలుగా ఉండడానికి, ఊరు పేరు లేని చక్రధరకి కోడలుగా ఉండడానికి ఉన్న మధ్య తేడాని చెప్పడానికి వచ్చాను అని సంధ్య అయితే సత్యతో అంటూ ఉంటుంది. ఆ మాటలకి సత్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. సంధ్య ఆడిన మాటలకి. "పర్లేదే, ఆ ఇంటి గాలి నీకు బాగానే సోకింది, బాగానే పలుకులు పలుకుతున్నావు, వాళ్ళలాగే మాట్లాడుతున్నావు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "నువ్వు అంటున్నట్లుగా నీకు నాకు మధ్య తేడా అది కాదు. మంచితనానికి అన్నిట్లికి మంచైన నా భర్తకి, దగాకోరు మోసగాడైన నీ భర్తకి ఉన్న తేడా ఉంది నాకు నీకు మధ్య" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "నేను క్రిష్‌కి భార్యగా నేను చాలా హ్యాపీగానే ఉన్నాను. కానీ ఒక దగాకోరుకి భార్యగా నువ్వు ఉండి చాలా నీచంగా ఉన్నావు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది సత్య. "నువ్వు నా స్థాయిని చూసి కుళ్ళుకుంటున్నావక్క. నీ స్థాయి ఇంతే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది సంధ్య. "నేను స్థాయి గురించి ఎప్పుడూ ఆరాట పడలేదు సంధ్య. కానీ నీకు అర్థమవ్వడం లేదు. ఆ సంజయ్ ఎంత మోసగాడో, ఆ మహాదేవయ్య ఎంత దగాకోరో. ఆ దగాకోరు మామయ్య గురించి నువ్వు అంత గొప్పగా చెప్తున్నావు గానీ, నా భర్త గురించి నీకు ఏమాత్రం తెలీదు. ఆ దగాకోరు మామయ్య చేతిలో బాగా ఇదైపోయిన నా భర్తను చూసి నేను జాలిపడుతున్నాను. నిన్ను చూసి జాలిపడుతున్నాను" అని సత్య